మరమరాల ప్యాకెట్ అండి ఇది. మరమరాల ప్యాకెట్లో ఉండగా మీకు చూపించడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ మరమరాలను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇట్లా నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత ఇట్లా నొక్కితే కొంచెం మెత్తగా అవుతాయి. ఆ మెత్తగా అయినప్పుడు వీటిని తీసేసి వడపోసుకోవాలి వాటర్ లేకుండా. జల్లిగిన్నెలో పోసేసుకుంటే వాటర్ లేకుండా అయిపోతాయండి. నేను వీటితో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నానండి. ఉగ్గాని చేస్తున్నానండి, మాది రాయలసీమ అనుకున్నారండి. నేను కృష్ణా జిల్లా అమ్మాయినండి. ఇలా మరమరాలన్నీ వాటర్లో ఉంచి తీసేసుకొని ఈ స్ట్రైనర్లో వేసుకోవాలండి. వాటర్ కంప్లీట్గా పోయి పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ అందులో వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ ప్లస్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఉగ్గానికి కాంబినేషన్గా బజ్జీలు వండుకుంటారండి, చాలా బాగుంటాయి ఉగ్గాని బజ్జీలు. కర్నూలులో మా పిన్ని వాళ్ళు ఉంటారండి, వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మంచి స్పైసీగా చేసి పెడుతుంది మా పిన్ని. కళ్ళంపడి నీళ్ళు రావాల్సిందే. అక్కడ తిని వాళ్ళు బజ్జీ ఉగ్గాని అంటారండి. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీనిలో మరమరాలు వేసేసుకోవాలండి. పుట్నాలు ఇలా మెత్తగా పొడి చేసుకొని ఈ పొడిని ఇందులో వేసుకోవాలండి. పుట్నాలు పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది దానికి. వేడిగా ఉగ్గాని రెడీ అండి. వేడి ఉగ్గాని రెడీ అండి. మీకు ఎవరికైనా బజ్జీలు వేసి కొట్టుకుంటే బజ్జీలు వేసుకొచ్చేయండి, ఉగ్గానీలు బజ్జీ కలిపి తినేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఉగ్గానీలో ఈ పప్పులు పడి వేసుకొని తింటే కూడా బాగుంటుందండి. టేస్ట్ చూడండి ఒకసారి.